ఏమిటి మీరు అనేది? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకపోతే నీ కర్మ. ఉన్న నిజం చెబుతున్నాను. నీ కూతురు మంచి చెడు బావే వరుస అన్ని మర్చిపోయి కనిపించిన ప్రతి మగవాడితో కులుకుతూ తిరుగుతుంది. నా బిడ్డను కూడా వల్ల వేసుకోకపోతే దాని బారి నుండి తప్పించుకు తీసుకొస్తున్నా. ఇదిగో నీకేమైనా మానాలు సిగ్గు ఎగ్గు ఉంటే నీ కూతురు బుద్ధి చెప్పుకో. పర్లే, నువ్వేం మనిషివయ్యా? అదే నా బిడ్డ అయితేనా బండగట్టి బాయిలో బారేసి దాంతో పాటు నేను చచ్చుండేదాన్ని. మీ అమ్మగారున్నారా? జ్యోతమ్మ గారా అండి? అవును. కరుణాకరం గారు ఆసుపత్రికి వెళ్ళారండి. డయాగ్నోసిస్ కరెక్ట్ డాక్టర్. ఆమె రక్తంలో తెల్ల కణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. జబ్బు బాగా ముదిరిపోయింది. 3-4 రోజుల కంటే బ్రతకడం కష్టం. కానీ డాక్టర్ జాన్సన్, ఆమె కోరిక తీరాలన్నా, అనుకున్న పని చెయ్యాలన్నా మరో 10 రోజుల పాటు కనీసం ఆమె బ్రతికి తీరాలి. ఏ విధంగానైనా బ్రతికించలేమంటారా? ఇంపాసిబుల్ డాక్టర్ కరుణాకరం. విదేశాల్లో కూడా ఈ జబ్బు విషయంలో పరీక్షలు జరుగుతున్నాయే తప్ప నయం చేసే మార్గం ఇంకా తేలడం లేదు. వాట్ కెన్ వి డూ? ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. గాడ్ షుడ్ హెల్ప్ హర్. నువ్వు చేసిన పనికి ఏదో ఒక రోజున సమాధానం చెప్పి తీరాలన్నాను కదమ్మా. విన్నానమ్మా, నువ్వు చెప్పకుండానే విన్నానమ్మా. కానీ నేనంత నిజమేనా? ఇది కూడా ఇలా ఉన్నంత నిజమేనా? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. అమ్మా అమ్మా జ్యోతి, నిజమా అమ్మా? ఇది నిజమా అమ్మా? మమ్మల్ని అందరినీ వదిలేసి 3-4 రోజుల్లో అమ్మా. నాన్న, ఇందుకే నాన్న తెలిసి మీరంతా నా కోసం కుమిలిపోతారని, ఆవేదనతో కూలిపోతారని రహస్యంగా ఉంచేశాను. జ్యోతి, 4 కాలాల పాటు నవ్వుతూ నవ్విస్తూ ఉంటావనుకున్నాను, కానీ మమ్మల్ని అందరినీ వదిలేసి ఆ దేవుడు నిన్ను తీసుకుపోవటం దుర్మార్గం అమ్మా, దుర్మార్గం. తప్పు డాడీ. దేవుడు తనకిష్టమైన వాటిని త్వరగా తన దగ్గరికి తీసుకుంటాడు. పువ్వులు దివ్వులు ఏమైనా సరే తనకిష్టమైన వాటిని ఎక్కువ కాలం ఉంచడు. కనుక దేవుడికి నేనంటే చాలా ఇష్టం. అందుకే నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ డాడీ? కానీ మా జ్యోతి హఠాత్తుగా ఆరిపోతుందనే నిజాన్ని ఎలాగమ్మా భరించటం, ఎలాగమ్మా బ్రతకటం? లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే మేము బ్రతకలేమమ్మా, బ్రతకలేము. నాన్న ఊరుకో, నాన్న ఊరుకో. పూరాలితే చెట్టు మొత్తం కూలిపోకూడదు. 4 రోజుల్లో పోయే మీ జ్యోతికి తీరవలసిన కోరిక ఒకటి ఉంది. తీర్చవలసిన వాడివి, తీర్చగలిగిన వాడివి. నువ్వే ఇలా ఏడుస్తే నేను ఎవరితో చెప్పుకోను అన్న. అమ్మా లేదమ్మా, తప్పక తీరుస్తాను, చెప్పమ్మా. నాతోనే జీవితాంతో నడవాలనుకున్నాడు బావ. కానీ నా యాత్ర అయిపోతుందిగా. నేను పోయాక పెళ్లి చేసుకోక పిచ్చివాడైపోతాడు. అలా జరగకూడదు. అంతేకాదు, చనిపోయిన విశాలక్కకి తన కూతురు బ్రతుకు తీర్చిదిద్దుతానని మాటిచ్చాను. అందుకని
శశిరేఖను బావకిచ్చి పెళ్లి చేయాలనేదే నా కోరిక. కాని వలన బావ బ్రతుకు బాగుపడుతుంది, విశాలక్క కుటుంబం నిలబడుతుంది, నా కోరిక తీరుతుంది. కనుక నేను కళ్ళు మూసేలోగా ఈ పెళ్లి జరగాలి. జరిగేటట్టు నువ్వు చెయ్యాలి నాన్న. జ్యోతి, నువ్వు పుట్టినప్పుడు ఈ పేరు పెట్టినప్పుడు అనుకోలేదమ్మా. పేరుకు సార్థకతగా ఆరిపోయే క్షణంలో కూడా మరొకరికి వెలుగునివ్వటానికి తాపత్రయపడతావని అనుకోలేదమ్మా, అనుకోలేదు. నువ్వు నిజంగా జ్యోతివేనమ్మా, జ్యోతివే. మై డియర్ డాడీ, నా కోరిక తీరుస్తావు కదా? ఎస్ మై డియర్ డాక్టర్, నీ కోరిక తప్పగా తీరుస్తానమ్మా, తప్పగా తీరుస్తాను. నేను నమ్మలేను మావయ్య, నేను నమ్మలేను. నిజం రవి, జ్యోతి మనకింకా 3-4 రోజుల కంటే దక్కదు. నేను ఇప్పుడే జ్యోతి దగ్గరికి వెళ్తున్నాను. రవి, ఒక్క మాట, జ్యోతి ఆఖరి కోరిక ఏమిటో తెలుసా? నిన్నిలా ఆవేదనతో పిచ్చి వాళ్ళ చూడాలని కాదు, మంగళ వాయిద్యాల మధ్య మంటపంలో పెళ్లి కొడుకుగా తన శశిరేఖ మెళ్ళలో 3 ముళ్ళు వేయటం చూడాలని కోరి. నా వల్ల కాదు మావయ్య, నా వల్ల కాదు. రవి, జారిపోయే క్షణం లాంటి ఆరిపోయే జ్యోతిని మనం నిలుపుకోలేము. దహించే ఈ నిజాన్ని భరించక తప్పదు. రవి, ఉన్న మనిషిని ప్రేమించటం మానవత్వం, పోయే మనిషిని ప్రేమించగలగటం దైవత్వం. నువ్వు నిజంగా జ్యోతిని ప్రేమిస్తే పోయే ఆమె చివరి కోరికను తీర్చాలి. మావయ్య, ఒకనాడు నువ్వు నీ రుణం ఎలా తీర్చుకోగలను మామయ్య అని అడిగా, గుర్తుందా? ఈనాడు నేను అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. జ్యోతి కోరిక నెరవేర్చి నీ రుణం తీర్చుకోబాబు. ఆఖరి క్షణాల్లో ఉన్న జ్యోతి ఆనందంతో సంతృప్తితో వెళ్ళిపోవడానికి ఈ సాయం చేయబాబు. కన్న తండ్రిగా దాని కడసారి కోరిక నెరవేరుతుందని మాటిచ్చాను. నా మాట కాదనకు బాబు, ఈ పెళ్లి చేసుకో బాబు.
ఇప్పుడు నాకేం తక్కువైందని. ఆది దంపతులు అంటే అమ్మా నాన్నలకు బిడ్డనయ్యాను. దైవం లాంటి వారికి భార్యనయ్యాను. లక్ష్మీదేవి లాంటి బిడ్డకు తల్లినయ్యాను. లక్షణమైన మనిషికి అత్తనయ్యాను. ఆడది కోరే అన్ని స్థానాలను అందుకున్నాను. అంకుల్, నీకు ఏమీ కాకపోయా నాకన్నీ నువ్వై నా ఆశ నెరవేరేందుకు అండగా నిలిచినందుకు చాలా థ్యాంక్స్. యాండి, నా కోరిక తీరేటందుకు, నా ఆశ నెరవేరేందుకు మీరు 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 చేసిన సహాయానికి